జిల్లా చేయాలని జేఏసీ నేతలు రోడ్డెక్కారు. జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో భీమవరం వరకు కార్ల ర్యాలీ నిర్వహించారు. టీడీపీ నేతలు కూడా హాజరయ్యారు. నర్సాపురాన్ని జిల్లా చేయాలని కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మతో పాటు కలెక్టర్ నాగరాణిలకు వినతి పత్రం అందించారు. భీమవరంలో గత 2.5 ఏళ్లలో జిల్లా కేంద్రం ఉండగా ఇప్పుడు ఉండి నియోజకవర్గంలో జిల్లా కేంద్రం కార్యాలయాలు నిర్మించేలా రఘురామకృష్ణంరాజు కూడా పట్టుపట్టడం వివాదాస్పదంగా మారింది. ఏదైతే నర్సాపురం పౌరం నుంచి రెవెన్యూ డివిజన్ ఉంది, ఒక చరిత్ర కలిగినటువంటి చైతన్యం కలిగినటువంటి ప్రాంతం నర్సాపురం. అయితే జిల్లా విభజన సమయంలో చాలా చోట్ల పాత రెవెన్యూ డివిజన్ ని, పార్లమెంట్ హెడ్ క్వార్టర్ ని జిల్లా రాజధానిగా ప్రకటించడం జరిగింది. అయితే నర్సాపురం మాత్రం ఆ విధంగా ప్రకటించబడలేదు అనేటువంటి ఒక విజ్ఞప్తిని నా ముందు ఉంచడం జరిగింది. ఆ రోజు భీమవరాన్ని జిల్లా హెడ్ క్వార్టర్ గా అప్పటి ప్రభుత్వం ప్రకటించింది. స్థలం కూడా కేటాయిస్తూ నిధులు మంజూరు చేస్తూ ఒక జీవోను కూడా ఇష్యూ చేయడం జరిగింది. అయితే నిధులు మంజూరు కాలేదు, పనులు ప్రారంభం కాలేదు అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా, ఎందుకంటే గత వైఎస్ఆర్ ప్రభుత్వంలో మరి ఏదైతే ఆ రోజున విభజన భాగంలో చట్టంగా కూడా నర్సాపురాన్ని హెడ్ క్వార్టర్ గా అవ్వాల్సిన దాన్ని ఆ రోజు భీమవరంగా ప్రకటించడం జరిగింది. అంటే స్వయాన ముఖ్యమంత్రి గారు మాట్లాడారు ఒక బహిరంగ మీటింగ్ లో కూడా, రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం ఇది మేము భీమవరం ఇచ్చామని చెప్పి ఆయన ఆ రోజు మాట్లాడడం జరిగింది. ఎందుకంటే ఆ రోజున మేము నర్సాపురం దాదాపు 60 రోజులు నర్సాపురం ప్రజలందరూ కూడా ఆ రోజున పోరాటాలు చేశారు జిల్లా హెడ్ క్వార్టర్ కోసం. ఇవాళ ఎన్డీఏ కూటమి అధికారంలో రావడం, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దీనిపై ఆలోచన చేయడం, ఎక్కడైతే అన్యాయం జరిగినాయి అలాంటి నియోజకవర్గాలు వాటిని పరిగణలో తీసుకుని వాటిని న్యాయం చేయాలని ఆలోచన కమిటీ ఏర్పాటు చేశారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఏదైతే జిల్లాల కొత్త నూతన జిల్లాల ఏర్పాటు విభజన చట్టంలో ఉన్నటువంటి హామీకి అనుగుణంగా ఏదైతే ఏర్పాటు చేశారో అందులో రాష్ట్రం అంతా ఒక విధంగా అయితే ప్రత్యేకంగా నర్సాపురానికి మటుకు చాలా తీవ్రమైన అన్యాయం, ద్రోహం చేసినటువంటి పరిస్థితి ఆనాడు ఉంది. ఏదైతే ఆనాడు దాదాపు మన ఆంధ్ర రాష్ట్రంలో 25 పార్లమెంట్ నియోజకవర్గాలు ఉన్నాయి. 25 పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఒక నర్సాపురం, హిందూపూర్, రాజంపేట తప్పించి మిగతా అన్ని కూడా పార్లమెంట్ హెడ్ క్వార్టర్స్ అయితే ఉన్నాయి, అన్ని కూడా డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ చేయడం జరిగింది.